ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఆర్ఆర్ షాకిచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్‌లో ఓడిపోయింది. ఈ గ్రౌండ్‌లో పంజాబ్ 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ మరోసారి బ్యాట్స్‌మెన్స్‌ని వణికించాడు. తన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌తో, తన స్పీడ్ డెలివరీలతో పంజాబ్ బ్యాట్స్‌మెన్ని శాసించాడు. తన నిప్పులు చెరిగే బంతులతో రాజస్థాన్ రాయల్స్‌ని గెలిపించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇక బ్యాటింగ్‌లో రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో ఓపెనర్స్ ఇద్దరూ రాణించారు. మెయిన్గా లాస్ట్ 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయిన యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఇన్నింగ్స్తో మంచి స్టార్ట్ ఇచ్చాడు. జైస్వాల్ ఈ మ్యాచ్లో 3 4లు 5 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఇక మరో ఎండ్లో శాంసన్ 26 బాల్స్లో 38 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి ఫస్ట్ వికెట్కి 89 పార్ట్నర్షిప్ అందించారు. సో పంజాబ్కి వికెట్ దక్కకపోవడంతో ప్రెజర్ బిల్డ్ అయింది. శాంసన్ అవుట్ అయ్యాక రియాన్ పరాగ్ వచ్చి జస్ట్ 25 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. నితీష్ రాణా తొందరగా అవుట్ అయిన పరాగ్, హెట్మయర్ లాస్ట్లో ఫాస్ట్గా ఆడారు. హెట్మయర్ 12 బంతుల్లోనే 20 రన్స్ చేయగా జురేల్ 5 బంతుల్లో 13 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 205 పరుగులు సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో బౌలింగ్లో ఫెయిల్ అయింది. హర్షదీప్ 4 ఓవర్లలో 35 రన్స్ ఇవ్వగా ఫెర్గ్యూసన్ 4 ఓవర్లలో 37 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. వీరిద్దరూ పర్వాలేదనిపించిన మిగతా బౌలర్లు సరిగా రాణించలేకపోయేసరికి రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. ఇక స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఆర్చర్ బీభత్సానికి తేలిపోయింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఆర్చర్ తన స్పీడెస్ట్ డెలివరీతో ప్రియాన్ చార్యాని బౌల్డ్ చేశాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 2 వరుస 4లు సాధించి నెక్స్ట్ బాల్ బౌల్డ్ అయ్యాడు. అసలు ఆర్చర్ వేసిన 2 బంతులు ఆడడం ఎవరి వల్ల కాదు. అలాంటి డేంజరస్ బంతులతో ఇద్దరిని బౌల్డ్ చేశాడు. నెక్స్ట్ సందీప్ శర్మ తన ఫస్ట్ ఓవర్లోనే మార్కస్ స్టోయినిస్ను అవుట్ చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలోనే 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత కుమార్ కార్తికేయ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ని అవుట్ చేయగా పంజాబ్ 43 రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న నెహాల్ వదీరా మరియు మ్యాక్స్వెల్ మంచి ఇన్నింగ్స్తో 85 పరుగుల పార్ట్నర్షిప్ని అందించి పంజాబ్ని మ్యాచ్లో ఉంచారు. నెహాల్ వదీరా 41 బంతుల్లో 62 రన్స్ చేయగా మ్యాక్స్వెల్ 21 బంతుల్లో 30 రన్స్ చేశాడు. తర్వాత తీక్షణ మ్యాక్స్వెల్ని అవుట్ చేయగా ఆ తర్వాతే నెహాల్ వదీరాని హసరంగా అవుట్ చేశాడు. వరుస వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరూ సరిగా ఆడలేకపోయేసరికి పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. అయితే నెహాల్ వదీరా మ్యాక్స్వెల్ బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ పంజాబ్ నెట్ రన్ రేట్ చాలా వరకు పడిపోకుండా చేసింది. వీరిద్దరూ ఫెయిల్ అయితే రాజస్థాన్ రాయల్స్కి ఇంకా పెద్ద విజయం దక్కేది. ఇక బౌలింగ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత స్టార్ట్ని అందించింది. జోఫ్రా ఆర్చర్ తన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో 4 ఓవర్లలోనే 3 వికెట్లు తీసి కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సందీప్ శర్మ కూడా బ్రిలియంట్ బౌలింగ్తో కీ టైంలో వికెట్ సాధించి మ్యాచ్ రేస్లో ఉన్న పంజాబ్ని దెబ్బ కొట్టాడు. సందీప్ శర్మ 4 ఓవర్లు వేసి కేవలం 21 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో శాంసన్ ఈ సీజన్లో ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేసి తన మార్క్ని చూపించుకున్నాడు. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే పంజాబ్ 4 పాయింట్లతో 4th పొజిషన్లో ఉండగా రాజస్థాన్ రాయల్స్ కూడా 4 పాయింట్స్తో 7th పొజిషన్లో ఉంది. తన అద్భుతమైన స్పెల్తో రాజస్థాన్ రాయల్స్కి విజయాన్ని అందించిన జోఫ్రా ఆర్చర్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.